తుదకు ఒక కాలం వచ్చేసరికి ఆ యొక్క గోడను నిర్మాణం చేయడం కూడా పూర్తయిపోయింది అని. ఆమెన్ చెప్పరే. గోడను కట్టాడండి నెహెమ్యా. నేను చెప్పినంత సులువు కాదు అది. ఇట్ టుక్ ఇయర్స్. నేను ఒక నిమిషంలో నీకు పూర్వోత్తరం చెప్పాను, కానీ నెహెమ్యా పని చేయటానికి సంవత్సరాలు పట్టిందండి. ఈ సంవత్సర కాలంలో నేను లోపలికి డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, కానీ నెహెమ్యా పడిన శ్రమ, నెహెమ్యా పడిన బాధ, నెహెమ్యా అనుభవించినటువంటి శత్రు దాడి చాలా భయంకరం. అయినప్పటికీ ప్రార్థన బలము చేత ప్రజలను పోగు చేసి విశ్వాసమును వారిలో నింపి బలమును నింపి ఒకసారి ఒక సమయంలో ఈ ప్రజలు ఎవరైతే గోడను కడతామని ఒప్పుకున్న వారు కూడా ఏం చేశారు తెలుసా? మా వల్ల కాదు, చెత్తంత ఎట్లుంది చూడండి, ఒక పక్క కడతా ఉంటే అవతల పక్క శత్రు రాజ్యం మా మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు, మాకు ధైర్యం కోల్పోతున్నా, మా వల్ల కాదు ఈ పని అని చెప్పినప్పుడు నెహెమ్యా మళ్ళీ ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ ప్రజలందరినీ పోగు చేసి మొత్తానికి ఏదో గోడ కట్టడం పూర్తి చేశాడు. హల్లెలూయా. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెహెమ్యా వచ్చిన రెండో పని. మనం సాధారణంగా నెహెమ్యాను ఒక భాగంలోనే ఒక్క సైడ్ నుంచే చూస్తాం. బట్ నెహెమ్యా ఈజ్ హ్యావింగ్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నాణెమునకు రెండో పక్క ఉన్నట్లుగా నెహెమ్యా పుస్తకంలో మనకు కనిపించే ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? నెహెమ్యా కేవలం గోడను మాత్రమే కట్టలేదు, నెహెమ్యా ఆ గోడను కట్టిన ప్రజల జీవితాలను కూడా కట్టాడు. హల్లెలూయా. వారికి వాక్యమును వినిపించి వారిని విశ్వాసం ఒప్పుకోలోనికి తీసుకొచ్చి వారు ప్రార్థనలో గడుపునట్లుగా, వారు దేవునితో మరలా తిరిగి నిబంధన చేసుకునేటట్లుగా, ఏది ఒకప్పుడు వీరు మర్చిపోయారో, ఏ నిబంధనను వీరు మర్చిపోయారో, ఏ మందిర క్రమాలు వీరు మర్చిపోయారో వాటన్నిటినీ కూడా మరలా ప్రజలకు జ్ఞాపకం చేసి వారి జీవితాలను సైతము కట్టే విధముగా ఒక అద్భుతమైనటువంటి పనిని నెహెమ్యా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా జరిగిన తర్వాత ప్రియులారా, చివరిగా వాళ్ళు ఒక ఆరాధన చేశారు. వాక్యం రాయబడింది, వాళ్ళు చేసినటువంటి ఆరాధన, మా గోడ కట్టబడింది, మా జీవితాలు కట్టబడ్డాయనేటువంటి ఆ సంతోషము ఎక్కడికి వినపడిందంటే తెలుసా? వాక్యంలో రాయబడిన మాట మీకు చెప్తున్నాను, బహుదూరముగా వినిపించిందంట. మీకు ఆ మాట చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఐ హోప్ ఐ కెన్ ఫైండ్ ఇట్ వెరీ సూన్. 12వ అధ్యాయము 42వ వచనం. ఇజ్రాహయా అనువాడు నడిపింపగా మయాషేయ, షెమయ, ఏలియాజరు, ఉజ్జి, యోహానను, మిల్కియా, ఏలాము, ఏజేరు లను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలగ చేసనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినపడెను. ఆమేన్. ఒకప్పుడు వినపడని సంతోషము, శత్రు రాజ్యాలు చూస్తూ భయపడుతూ బ్రతుకుతున్నటువంటి ఈ ప్రజల యొక్క స్వరము కూడా వినపడినటువంటి పరిస్థితులలో నెహెమ్యా యెరూషలేముకు వచ్చి గోడను కట్టిన ప్రజల జీవితాలను కట్టి, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి సంతోషము శత్రు రాజ్యాలకు వినపడే విధంగా మాకు దేవుడు ఇక్కడ ఉన్నాడని, మాకు దేవుడు తోడుగా ఉన్నాడనేటువంటి స్వరమును, ఆనందమును దూరం వరకు వినిపించే విధంగా నెహెమ్యా అద్భుతమైన పనిని పూనుకున్నాడు. ఆమెన్. నౌ ఇదంతా జరిగిన తర్వాత నెహెమ్యా మళ్ళీ షూషాను కోటకి వెళ్ళిపోయాడు. దిస్ ఈజ్ వేర్ వీఆర్. ఇక్కడ నుంచి మనం ప్రారంభించాలి. సో నెహెమ్యా ఏం చేయాలనుకున్నాడో చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ షూషాను కోటకు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత ప్రేమేందోని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక విజిట్ లాగా యెరూషలేము యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని నెహెమ్యా ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఇప్పుడు మళ్ళీ యెరూషలేముకు వచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేముకు వచ్చిన తర్వాత నెహెమ్యా చూస్తున్న చిత్రం ఏంటో తెలుసా? నెహెమ్యాకు కనిపించిన వాస్తవం ఏంటో తెలుసా? నెహెమ్యాకు కనిపించినటువంటి ఒక గొప్ప కీడేంటో తెలుసా? నెహెమ్యాకు దుఃఖము కలిగించేటువంటి సంఘటన అక్కడ నెహెమ్యా చూస్తున్నాడు. ఏం జరిగిందండి అంతగా అని అడిగితే అక్కడ రాయబడిన మాట మరొక్కసారి నేను మీకు చదువు వినిపిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, 13:7. యెరూషలేమునకు వచ్చి ఎలియాషిబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు
నెహెమ్యా ఏం తెలుసుకున్నాడట? టోబియాకు ఒక గదిని ప్రత్యేకంగా మందిరములో ఉండేటువంటి వస్తువులు పెట్టేటువంటి గది పక్కన ఇంకొక గదిని టోబియా కొరకు ఎలియాషీబు అనేటువంటి యాజకుడు, గుర్తుపెట్టుకోండి ఎవరట? ఎలియాషీబు అనేటువంటి ఒక యాజకుడు, అనగా మందిరములో సేవ చేసేటువంటి ఒక యాజకుడు. ప్రియులరా, మందిరములో బలులర్పించటానికి సహాయపడేటువంటి ఒక యాజకుడు టోబియాకు ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి అక్కడ చేసిన కీడు అని రాయబడి ఉంది. అది చూసి అతని హృదయంలో చాలా దుఃఖము కలిగిందని, ఏడ్చానని నెహెమ్యా తన మాటలో చెప్తున్నాడు. ప్రశ్న ఏంటంటే, గది బాగానే ఉంది, టోబియా కొరకు ఏర్పాటు చేయడం వలన నెహెమ్యాకు వచ్చిన నష్టం ఏంటి అనేదే ప్రశ్న. ఇది అర్థమైతే మన జీవితాల్లో ఉన్న టోబియాలు ఏంటో మనకు అర్థమవుతుంది.